సార్ పీరియడ్స్ టైంలో సెక్స్ అనేది చేయొచ్చా? సూటిగా చెప్పేస్తే పీరియడ్ టైంలో సెక్స్ చేయకూడదు. ఓకే. కానీ కొంతమంది ఛాలెంజింగ్‌లో చేస్తారు. అంటే మేము ఎందుకు చేయకూడదు చేస్తామంటాడు. హ్మ్. అంటే ఒక పేషెంట్ నా దగ్గర వచ్చాడు. నేను రెగ్యులర్‌లీ చేసేవాడిని సార్. పీరియడ్స్‌లో కూడా చేసేవాడిని అని చెప్తాడు. ఓకే. యూజువల్లీ ఈ పీరియడ్స్ ఏముంటాయంటే ఒకవేళ 28 డేస్ సైకిల్ తీసుకుంటే అమ్మాయిల్లో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంతా అన్‌వాంటెడ్ వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే వాళ్ళకు చిరాకులు ఇవ్వడము, అంటే కొంచెం లో బ్యాక్ పెయిన్ ఉండడము, ఇరిటేషనల్ లెవెల్స్ అవన్నీ ఉంటాయి. హ్మ్. ఆ సమయంలో అది చాలా అంటే వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు మీరు అంటే దానికి అమ్మాయి అంగీకరించదు. షీ డజంట్ లైక్ నార్మల్లీ హ్మ్. హ్మ్. వాళ్ళకు ఉండదు అక్కడ. ఎందుకంటే హార్మోన్స్, లవ్ బాండింగ్ హార్మోన్స్ అవి ఇవి రిలీజ్ అవ్వవు. ఓకే. చేసినా కానీ ఏదో పార్ట్నర్ని సాటిస్ఫై చేయడానికి ఆయన చెప్పాడు కాబట్టి చలో చేసేద్దాం అన్నట్టు ఉంటుంది కాబట్టి, కానీ హ్మ్. మనసులో అది రాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నాను. ఓకే. అయితే అది చేయకపోవడమే బెటర్. ఒకవేళ చేసినా చాలామంది కాండమ్స్ వేసుకొని అది వేసుకొని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని చేస్తారు. హ్మ్. చేసినా కానీ అమ్మాయికి అయితే భావిప్రాప్తి రావడం చాలా కష్టం ఆ సమయంలో. ఓకే. అబ్బాయి అయితే ఎలాగైనా డిశ్చార్జ్ అవుతాడు, హీల్ ఫీల్ ఇట్. బట్ అమ్మాయికి చాలా కష్టము. ఎందుకంటే ఆ సమయంలో జీ స్పాట్ హిట్ అవ్వడము, లోపల అంటే ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి సీక్రెషన్స్ వస్తూ ఉంటాయి, ఇది పోవడము అంతా వాళ్ళకు అబ్నార్మల్ అది అంతా వాళ్ళకు ఏమంటారు దాన్ని, భావిప్రాప్తి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఓకే. సో బెటర్ టు అవాయిడ్. రెస్ట్ ఉంటుంది అమ్మాయికి కూడా. తర్వాత రెస్పెక్ట్ హర్ ఆ సమయంలో. తర్వాత మీరు మళ్ళీ కలవచ్చు. ఓకే. అంటే మామూలుగా పీరియడ్ టైంలో సెక్స్ చేయడం వల్ల అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి అయితే ఏమి ప్రివెంటివ్ ఉండవు? మెజర్స్ తీసుకుంటాడు కదా అబ్బాయి. ఒకవేళ కండోమ్ లేకుండా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడ వేస్ట్ మెటీరియల్, బ్యాక్టీరియా ఇదేదో ఉంటుందన్నమాట. హ్మ్. వేరే సమయంలో చేస్తే పర్వాలేదు. ఆ సమయంలో చేస్తే అబ్బాయికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఓకే డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ.